గత కొన్నేళ్ల నుంచి కొత్త కాశ్మీరం ఆవిష్కరిస్తున్న వేళ ఎన్నడూ లేని విధంగా పర్యాటకులు సందడి చేస్తున్న సమయాన కాశ్మీరం నిజంగానే ఒక భూతల స్వర్గమా అనిపించింది. కాశ్మీర్ భారత్లో భాగమైతే మనకు ఇంతటి భాగ్యం లభిస్తుందా అన్న కోణంలో స్థానిక కాశ్మీరులు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సందర్భం కూడా ఇదే. అయితే గత 3.5 దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 26 మంది పర్యాటకులను హతమార్చి పాక్ ఉగ్రవాదులు ఇక్కడి వారికి మనశ్శాంతి లేకుండా చేశారు. సామాన్యుల నుంచి సీఎం వరకు అందరిది ఒకటే మాట, ఇది అమానుషం, ప్రపంచ మానవాళిపై జరిపిన నమ్మక ద్రోహం, ఇదొక అసహ్యకరమైన చర్య. ఈ దాడికి దిగబడింది జంతువు, వారు అసలు మనుషులే కాదు. తమ రాష్ట్రానికి ఆహ్లాదం వెతుక్కొని వచ్చిన వారు తిరిగి వెళ్లేటప్పుడు ఆనందంగా వెళ్లకుండా విషాదంగా వెళ్లడం తమను తీవ్రంగా బాధిస్తోందని బాధపడ్డారు సీఎం ఒమర్ అబ్దుల్లా. మరికొందరు పర్యాటకులు శవపేటికల్లో వెళ్లడాన్ని తామైతే అసలు జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఆ దృశ్యాలు తమను కలిచివేస్తున్నాయంటూ అన్నారు సీఎం అబ్దుల్లా. ఇక కాశ్మీరీలైతే తాము స్వచ్ఛందంగా హోటళ్లు, షాపులు మూసేసి నిరసన వ్యక్తం చేశారు. ఇది తమ ప్రాంతానికి మాయని మచ్చ లాంటి ఘటనగా వీరు భావిస్తున్నారు. తమ గుండెలపై ఈ దాడి గుణపం దించిందని, ఒక్కసారిగా పాత కాశ్మీర్ తమ కళ్లకు కట్టిందని, ఇన్నాళ్ల పాటు తాము చూసింది కళ, ఇదే కటిక వాస్తవం. మా పాత కాశ్మీర్ ని మళ్లీ మాకు వద్దన్న మా ఉగ్రమూకలు బహుకరించడం మాకు సుతరాము ఇష్టం లేదని వారు ఘోషిస్తున్నారు. 15 రోజుల పాటు పర్యాటకులకు వసతి సౌకర్యాలతో సహా అన్ని ఉచితంగా ఇస్తామని, సైనికులకు అవసరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని కాశ్మీరీలు అంటున్నారు. ఇది పర్యాటకం డబ్బు దశకానికి సంబంధించిన వ్యవహారం కాదు, మానవత్వానికి చెందిన అంశం కాబట్టి బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తమలో ఒకడైన హార్స్ రైడర్ ఆదిల్ షా తమ కాశ్మీరీల తరపున ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందడం తమను కలిచివేసిందని, పర్యాటకుల పట్ల మా ప్రేమ ఎలాంటిదో ఆదిల్ షా మరణం రూపంలో తెలియచేసినట్టుగా స్థానిక కాశ్మీరీలు చెప్తున్నారు. మేం మీకోసం ప్రాణం పెడతామనడానికి ఇంతకన్నా నిదర్శనం మరేది లేదని అంటున్నారు వారు. ఇక నవజంట వినయ్ హిమాంశుది అత్యంత విషాదకరమైన ఘటన. వీరికి పెళ్లైంది ఏప్రిల్ 16న. ఆమె భర్త విగత జీవిగా మారింది ఏప్రిల్ 22న. పట్టుమని వారం కూడా నిలవని వివాహ బంధం వీరికి. ఆమె అతని శవపేటిక దగ్గర ఏడ్చిన ఏడుపు ఎంత హృదయ విదారకంగా నిలిచిందంటే ప్రపంచమంతా ఆమెతో కలిసి ఏడ్చేంత. అంతగా ఆమె తన భర్త శవపేటికను వదలలేక వదులుతూ చివరిగా జై హింద్ అంటూ ఆమె చూపిన దేశభక్తి నవ్వుతో. ఆ సమయంలో వారికి తెలియదు తమపై ఒక ఉగ్రదాడి జరుగుతుందని. వినయ్ అయితే హిమాంశుతో కలిసి ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఇద్దరు కలిసి ఆడి పాడారు. అతడైతే తాను చనిపోయే సమయానికి భేల్పూరి తింటున్నాడు. ఇంతలో ఆమె మొహంపై రక్తం చిందింది. చూస్తే ఒక ఉగ్రవాది తన భర్తను కాల్చి చంపిన దృశ్యం చూసి విలవిలలాడిపోయింది ఆ నవవధు. ఇక కలిమా చదవడం వల్ల బతికిపోయిన దంపతులది మరో రకమైన గ్రేట్ ఎస్కేప్ స్టోరీ. ఒక చెట్టు కింద బెంగాలీ ప్రొఫెసర్ భట్టాచార్య పడుకున్నాడు. ఆయన కుటుంబం కూడా అక్కడే ఉంది. తాను నిద్రిస్తూ ఉండగా కలిమా చదువుతున్న చప్పుడు లేచి చూశాడు. ఏం చేస్తున్నావు అంటూ ఒక ఉగ్రవాది అతన్ని హిందీలో అడిగాడు. అంతే, అతడు తనకు తెలిసిన కలిమా బిగ్గరగా చదవడం మొదలుపెట్టాడు. పక్కనే ఉన్న తన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఉగ్రవాది. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోయింది భట్టాచార్య కుటుంబం. పహల్గాంకి 5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండే బైసరన్ పచ్చిక బయలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడికి నడక లేదా గుర్రపు స్వారీ ద్వారా మాత్రమే వెళ్ళగలం. అందులో భాగంగా ఇక్కడ హార్స్ రైడర్లు చాలా మంది తమ జీవనోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. అలా పర్యాటకులను బైసరన్కు తన గుర్రం మీద ఎక్కించుకొని 4 డబ్బులు సంపాదిస్తుంటాడు ఆదిల్ షా. అతడలా వస్తూ ఉండగానే ఈ దాడి జరిగింది. అతడైతే ఎంతో విరోచితంగా ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుపోతూ వారి కాల్పుల్లో చనిపోయాడు. ఇప్పుడు అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అనాథలయ్యారు. వీరు తమ కుమారుడి మరణ వార్త విని హోరును వినిపిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఇక్కడ పర్యాటకులు అధికంగా వస్తూ ఉండడమే. వీలైనంత ఎక్కువ మందిని మట్టు పెట్టవచ్చు అన్న అంచనాలతోనే ఉగ్ర ముఠా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ దాడికి తామే కారకులమంటూ లష్కర్ ఏ తోయిబా రెసిస్టెన్స్ గ్రూప్ బాధ్యత తీసుకుంది. ప్రధాని మోడీ అయితే 2 రోజుల సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన భారత్కు చేరారు. హోంమంత్రి అమిత్ షా, సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్తో భేటీ అయ్యి పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు.
ఇక ఢిల్లీలో అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఇకపై పాక్తో మరోలా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఊహించలేనంత గట్టి దెబ్బ తీస్తామన్నారు రాజ్నాథ్ సింగ్. ఇకపై ఏ రకమైన దౌత్య సంబంధాలు కూడా పాక్తో ఉండవని తెగేసి చెప్పేశారు. ఆ ముగ్గురు ముష్కరులు పాకిస్తానీలే కాబట్టి 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేశారు. ఇక్కడి పాక్ దౌత్యవేత్తలు మీ దేశం దయచేయండని హుకుం జారీ చేశారు. భారత్లో ఉంటున్న పాకిస్తానీలు గాని పర్యాటకులు గాని వారంలోగా భారత్ వీడాలని సూచించారు. పాక్లోని భారత దౌత్య అధికారుల హోదాలన్నింటినీ రద్దు చేసి వారిని తిరిగి వచ్చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అందరి చూపల్లా ఒక్కటే, ఉగ్రదాడికి భారత్ సమాధానం ఏ స్థాయిలో ఉంటుందా అని మాత్రం